ఇప్పుడు ఒక పాట రాయాలంటే అంటే శ్రమ ఉంటుంది, ప్లస్ ఖర్చు కూడా ఉంటుంది. మరి ఇప్పుడు దాదాపు చాలా పాటలు చేశారు మీరు. మరి ఈ వనరులు, ఆర్థిక వనరులు ఎక్కడ సమకూర్చుకున్నారు? ఎలా? పార్టీ ఏమన్నా మీకు ఏమైనా ఇస్తుందా? అంటే పార్టీకి మనం పార్టీ దగ్గరగా అసలు నేను ఏ రోజు పార్టీని అడగల. ఒకటిఆర్ ఏంటంటే కొన్ని చేసుకుంటూ వెళ్ళాము. ఇప్పుడు ఫస్ట్ చేసిన 2 పాటలు కూడా చరణ్ నేనే చేసాం. చరణ్ మ్యూజిక్కే కదా తను రాసిచ్చాడు. దానికి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటల్ ఖర్చులు అయితే ఏమన్నా ఉంటే అవి నేను చూశాను. తన భాగం వరకు తను 2 పాటలు చేసి ఇచ్చాడు. తర్వాత కూడా పాటలు కూడా కొద్దో గొప్ప అసలు ఈ పాటలు రాయడానికి కూడా కజిన్ నరేష్ అని ఉన్నాడు. తన ఐఐటి ఖరగ్పూర్ చేశాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. తను కూడా కంటెంట్ రైటింగ్ బాగా చేస్తాడు. అన్న ఈ సాంగ్స్ అనేవి ఎంచుకోవటం వల్ల బాగుంటుందన్న ఉద్దేశంతోనే తన్ని ఇప్పుడు ప్రతిదీ కూడా మేము ఫస్ట్ కంటెంట్ రాసుకుంటాం. ఓకే. ఈ రాసుకున్న దాన్ని నేను తనకి పంపిస్తాను. అంటే మనం చర్చించుకుంటాం. నేను ఒక్కడనే డిసైడ్ చేయను ఏ పదాలు పోతాయి ఏ పదాలు పోవు. జనరల్గా ఇప్పుడు పండితుడు పామరుడు అని 2 ఉంటాయి. పండితులు వినే భాష ప్రజలకు రాదు కదా. ఈ పామరుడు అనేది జనరల్గా రెగ్యులర్ వర్డ్స్ అనేవి ఉంటాయి. అందులో పాజిటివ్ వర్డ్స్ నెగిటివ్ వర్డ్స్. పామరులకి చేరాలి, ఎక్కువ పామరులకి చేరాలి. పాజిటివ్ వర్డ్స్ నెగిటివ్ వర్డ్స్. అసలు మేము నెగిటివ్ వర్డ్స్ అనేవి తీసుకోము ఎప్పుడు కూడా. అది అలా చేసేసి పాటను తీసుకొస్తాం కదా. ఇలా తీసుకెళ్ళిన క్రమంలో ఫస్ట్ ఈ కంటెంట్ తీసుకెళ్ళి ఎవరన్నా స్పాన్సర్ చేయగలిగితే కానీ అడుగుతాను, నా పార్టీకి ఇది సో అండ్ సో ఉపయోగపడుతుంది, మీరు చేయండి అన్న, దీనివల్ల కొంచెం అధికారంలోకి వస్తే మీకు బాగుంటుంది అన్నప్పుడు నాకు చాలామంది మిత్రులు అందరూ సహకరించిన వాళ్ళే. ఇప్పుడు ఎగిరే తెలుగుదేశం జెండా మదనపల్లి ఫ్రేమ్ చేయించాడు. అట్లాగా అందరూ ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో, ప్రజలే తన ప్రాణమై జనబంధమవుతున్నాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో, ప్రజలే తన ప్రాణమై జనబంధమవుతున్నాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో. ఈ ఒక్క పాటకి ఆ ఒక్క పాటగానే కాదు, యువగళం పాటలు చేయించాము. బాబు గారు అరెస్ట్ అయినప్పుడు చేయించాము పాటలు. నేను చంద్రబాబు గారి కథాగానం ఏంటి, ఎన్టీఆర్ గారి కథాగానం ఏంటి. మొన్న కూడా December 31st కార్యకర్తల్లో ఒక ఊపు దాటం కోసం నేను చరణ్ కలిసి ఫ్రీగా ఒక పాట చేశాం. అంటే ఒక పాట చేయటానికి ఎంత టైం పడుతుంది మీకు? అంటే పాట చేయడానికంటే అండి, ఇప్పుడు ఒక్కొక్కసారి 10 రోజులు 15 రోజులు పట్టచ్చు. ఒక్కొక్కసారి రాత్రే పుట్టేస్తుంది పాట. కంటెంట్ అనేది మనం రాసుకుంటాం. దీని మీద సబ్జెక్ట్ పోవాలనుకున్నప్పుడు డిపెండ్స్ ఆన్ ద మూడ్. మనం మినిమం అయితే ఒక 10 రోజులు పడుతుందండి పాట చేయాలంటే. 10 రోజులు 15 రోజులు పడుతుంది. ఈ 10 రోజులు 15 రోజులు పట్టినప్పుడు మనం ఎంచుకునే దాన్ని బట్టి ఒక్కొక్క పాట ₹1,00,000 నుండి 2 లక్షలు 3 లక్షలు 5 లక్షల వరకు 6 లక్షలు 10 లక్షల వరకు కూడా పడుతుంది. అంటే మనం అంత పార్టీకి అంత భారీ బడ్జెట్లో అవసరం లేదు. ఎందుకంటే సినిమాటిక్గా ఉండాలి. పెద్ద పెద్ద సింగర్లు అంటే ఒక్కొక్క సినిమాలలో సింగర్ పాడాలంటే 10 లక్షలు తీసుకుంటారు. మనకు అంత అవసరం లేదు. జనాలకి చేరాలంటే మాధురి లిరిక్ రైటర్ కూడా ఉండాలి కదా. మరి రైటర్ని వెతుక్కుంటారా మీరు? ఎవరైనా వేరే వాళ్ళతో రాయిస్తారా, మీరే ఇన్వాల్వ్ అవుతారా? నేను ఇన్వాల్వ్ అవటం అంటే నేను కంటెంట్ రాసుకుంటాను. కంటెంట్ రాసుకుని ఇది వాళ్ళు రాసుకోవాలి అంటే అసలు ముందు మన స్టోరీ ఉండాలి కదా. ఇప్పుడు ఎక్కడ పుట్టాడు, ఏం చేశాడు, ఎలా రాజకీయాల్లోకి వచ్చాడు, ఆ పార్టీ అనేది వాళ్ళ ఫ్యామిలీలో ఎవరి ద్వారా వచ్చింది అనేది మనం ఫస్ట్ స్టోరీ తీసుకుంటాం. ఆ స్టోరీ ఆయన నేపథ్యం ఏంటి, ప్రజలు ఆ నాయకుడిని ఎలా ఓన్ చేసుకుంటారు, ఎలా మమేకమయ్యాడు, తను చేసిన అభివృద్ధి పనులు ఏంటి, తను ఇంకా ఏం చేయదలుచుకున్నాడు, ఎన్ని కష్ట నష్టాల్లో ఏం చవి చూశాడు, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కానీ ఎలా నిలిచాడు, ఇవన్నీ జస్ట్ ఆయన సారాంశం రాసుకుంటాం. దాన్ని రాసుకొని అప్పుడు మనం లిరిక్ రైటర్కి ఇస్తాం. ఈ టోటల్గా కంటెంట్ పల్లవి అనేది తన యొక్క స్టోరీలో ఉండి పుట్టుతుంది. పల్లవిలో ఉండి పుట్టాక తర్వాత 2 చరణాలు కూడా తనని నేరేట్ చేస్తాం. ఫస్ట్ స్టెప్లోనేమో ఫస్ట్ చరణంలోనేమో తన గుణగణాలు ఇవన్నీ చెప్పుకుంటూ, రెండో దాంట్లో ఎండింగ్ కంక్లూజన్ ఏమిస్తామంటే ఇన్ని చేశాడు మన ప్రజలకే కదిలాడు అన్నట్టుగా. మనం ఎవరిదైనా అంతే, నాట్ ఓన్లీ ఈ లీడర్ పొలిటికల్గా పాట అనేది అలా వచ్చేస్తుంది. మనం వాళ్ళకి రాయటానికి ఈజీగా ఉంటుంది లిరిక్ రైటర్కి. ఎందుకంటే వాళ్ళు అద్భుతమైన లిరిక్స్ ట్యూన్లు కానీ వాళ్ళు బాగా చేయగలుగుతారు. మనం ట్యూన్లు చేయలేము, మనం బాండ్లు కట్టి పాడలేము. మనం చేయాల్సిందల్లా ఇది అయ్యాక పాట పాడి ఇచ్చాక
ఎడిటింగ్ విషయంలో వరకు అయితే నేనే ఉంటాను, వీడియో ఎడిటింగ్ వరకు ఖచ్చితంగా. ఇప్పుడు ఒక 4 నిమిషాల పాట చూసుకుంటారు అంతా, దగ్గర చూసుకుంటారు ఖచ్చితంగా. ఇప్పుడు తెగినగాలిపటం పాట ఎడిటింగ్ చేయడానికి మినిమం 2 నెలలు పట్టింది సార్. అబ్బా, ఎందుకంత? అంటే ఆ విజువలైజేషన్ కావాలి అంటే కొంచెం వర్క్ చేసుకున్నాము, కొన్ని వేసాము, మళ్ళీ చూడటానికి బాగాలేదు అట్లా. ఇప్పుడు ఆ 4 నిమిషాల పాట తెగినగాలిపటం పాట చేయడానికి నాకు అసలు 2 నెలలు పట్టింది. ఎప్పుడో బాబు గారికి మార్చిలో వినిపిస్తే ఆ పాట సెప్టెంబర్ 11వ తారీఖు రిలీజ్ చేసి. తెగిన గాలిపటమైనది తెలుగు నేల నవ్యాంధ్ర ఇవాళ, వెలుగు వెనక దాక్కున్నది అంతా వెలవెల నవ్యాంధ్ర ఇవాళ. ఎంత చరిత ఎంత ఘనత ఉన్న వాళ్ళం, నేడు ఊరు పేరు లేక అయినా మనాధలం, బతకడమే అయినది కొండంత భారం, ప్రతి గడపను తాకింది చూడుగాడాంధకారం. నల్ల నల్ల మబ్బులు చేసి ముందుకురా చంద్రుడా, వెల్లువల్లే నువ్వే పంచిన వెలుగు లేదు ఈ క్షణం, కన్న తండ్రిలాగా మమ్ముల కాచే నిన్ను నమ్మక, కర్మగాలి కసాయోడి చేతుల్లో చిక్కినం.